కొంచెం ఇంకా జరిగే ముందుగా ఇంకా నువ్వు కిందికే ఉంటుంది నువ్వు కవర్ చేయదు. గణేష్ గారు వచ్చారండి సార్ ఇద్దరు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మనిషి ఒక క్రికెట్ తీసుకోండి. పడితే మరి మాకు కొంచెం పక్కకు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం సిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేవాదుల సృష్టికర్త కడియం సిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం సిఆర్ గారి నాయకత్వం కడియం సిఆర్ గారి నాయకత్వం నాగరాజ్ సార్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ बोले सर बोले खींचरा मेरा అన్నా మీరు పక్కన ఒకసారి జరుగుతాను ప్లీజ్ దేశవ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నవి. అనేక రాష్ట్రాలలో రైతులందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోలేక కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కానీ అదేవిధంగా
నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ మిడ్మానేర్లో కానీ ఎల్ఎండిలో కానీ చెప్పుకోదగ్గ నీటి నిల్వలు లేవు. రైతులకు ఖరీఫ్కు సాగునీరు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కొంత మేరకు సాగునీరు అందించి రైతులను ఆదుకునే ఒక చక్కటి అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 9 మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. భీమ్గన్పూరు, చలివాగు, రామప్ప, ధర్మసాగర్ ఈ రిజర్వాయర్లన్నీ కూడా నింపుకొని ఒకవైపు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఇదే రకమైన కరువు పరిస్థితులు కొనసాగితే ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవకాశం ఉన్న కాడ కాస్తో కూస్తో రైతులకు ఆరుతడి పంటలు వేసుకోవటానికి, ఆరుతడి పంటలను కాపాడుకోవటానికి సాగునీరు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకంగా దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ కూడా సాగునీరు ఇవ్వద్దు, ఇస్తే రైతులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఒకవేళ వరి సాగు చేసుకుంటే చివరి వరకు నీళ్ళు ఇవ్వలేమేమో, తర్వాత రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో మరి దేవాదుల కింద ఉన్న ఈ దేవాదుల ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలము నేను కానీ, నాగరాజు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి త్రాగునీటికి సరిపోను నీటి నిల్వలు ఉన్నాయి, కొద్ది అవకాశం ఉన్నాయి, కొద్ది వర్షాలు వచ్చిన రైతుల పంటలను కాపాడే విధంగా మేము సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.